నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులర్పించిన నాయకులు, మిఠాయిలు పంచిపెట్టి రక్తదానం చేసిన కార్యకర్తలు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేక పేరుకుపోతున్న పారిశుద్ధ్య సమస్యలు శాసనమండలి సభలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. స్పందించి సమాధానమిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశభక్తితో సమాజ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. తణుకు శాఖ గ్రంథాలయాల్లో విద్యార్థులకు ఉద్బోధించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మనోరమ. జర్మనీ అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలో పాల్గొనే అవకాశం లభించిన తణుకు చిత్రకారుడు వెంపటాపు చిత్రాలు. అభినందించిన ప్రముఖులు. సహకార సేవల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తేవాలి. తాడేపల్లిగూడెం మండలంలో సహకార నేతలకు హితవు పలికిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తాడేపల్లిగూడెంలో ఆరంభమైన చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. పాల్గొన్న 160 మంది క్రీడాకారులు. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఎస్సీ, బీసీ సంక్షేమ గృహాలలో మౌలిక సదుపాయాల లోపాలను గుర్తించాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాను కేరళ తరహాలో అభివృద్ధి చేయాలి. అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. భీమడోలు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ నేతలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే బాలరాజు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. కేకు కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో ఈ పార్టీ నాయకులు పాల్గొని పేదలకు చీరలు, వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఈ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వెల్లడించారు. అసలు మహాతల్లిని ఎన్ని జనం కూడా మన రుణం తీర్చుకోలేం. ఎందుకంటే ఆ మహాతల్లి ఈ దేశానికి ఆవిడ ఏమేం చేసిందో చాలా మంది మర్చిపోయారు. మన బ్యాడ్ లక్ వాళ్ళే. కంటే మనం కూడా చెప్పడం మర్చిపోయాం. ఇంకో పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్పడం పని లేదు. మన పార్టీ వాళ్ళు చెప్పడం కూడా మర్చిపోయారు. ఇందిరాగాంధీ గారు ఒక మోతీలాల్ గారి యొక్క మనవరాలు అయ్యుండి, నెహ్రూ గారి యొక్క కూతురు అయ్యుండి, ఆగర్భ శ్రీమంతుడి కుటుంబంలో పుట్టినటువంటి మహాతల్లి భారతదేశంలో తొలిసారిగా కడుబీదవాడికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన నీకు నాకు రావటం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ అటువంటి ఆగర్భ శ్రీమంతురాలు కడుపును పుట్టినటువంటి మా తల్లి కడుబీదవాడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి పూర్వం ఎక్కడుండి వారు తెలుసా? కాలగట్లమ్మట, లేకపోతే ఏదైనా రైతు దయదలిస్తే ఆ పొలాల గట్టు ఉండి దయకి పోతే తీసేయమంటే పొమ్మటం అటువంటివన్నీ తెలుసు మాకు. అటువంటిది కాకుండా తొలిసారి భారతదేశంలో. ఈ కార్యక్రమంలో భీమవరం ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారనీడి బాబ్జీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోము నాగకేశవబాబు, సోడదాసి సేల్వియా, బోనం రవికుమార్ పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో మంగళవారం నిర్వహించిన శాసన మండలి సమావేశంలో పాల్గొన్న పాత పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ఈ రోజు కూడా పలు ప్రజా సమస్యలపై మాట్లాడారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన డంపింగ్ యార్డ్స్ లేకపోవడం వల్ల సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నట్లు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల పోగు చేసిన చెత్త అంతా రోడ్డు పక్కనే వేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే 0 అవర్లో కూడా వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నర్సాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ పనులను కొత్త ప్రభుత్వం వచ్చాక ఆగిపోయాయని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా అవసరాల కోసం ఈ నిర్మాణానికి నిధులను కేటాయించి పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మనం పేదలు ఉండడానికి ఇల్లు కడుతున్నాం, హాస్పిటల్ కడుతున్నాం, స్కూల్ కడుతున్నాం.
కానీ డంపింగ్ యార్డ్లకి స్థలం మనం కేటాయించట్లేదు అధ్యక్ష. టౌన్స్ లో బాగానే ఉంటున్నాయి, గ్రామాల్లో ఉండట్లేదు అధ్యక్ష. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం మూలంగా అందరూ కూడా ఆ చెత్తని రోడ్డు పక్కన వేయడం, కాలువ పక్కన వేయడం, వీధుల్లో వేయడం, ఈ విధంగా చేయడం మూలంగా అక్కడ విపరీతంగా సాగ్రిగేషన్ చేయకపోవడం మూలంగా అదంతా కలుషితం చెంది దాని ద్వారా అంటు రోగాలు విపరీతంగా వస్తున్నాయి అధ్యక్ష. మరి మీకు అందరికీ తెలుసు, ఒక ఈగ 3 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. ఒక దోమ 1 నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. అంటే ఒక డంపింగ్ యార్డ్ మీద ఈగ దోమ వాలి అది వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి అక్కడ కలుషితమైనటువంటి బ్యాక్టీరియాని తీసుకెళ్లి అక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా స్పాయిల్ చేసే అక్కడ అవకాశాలు అనేక ఉన్నాయి అధ్యక్ష. మరి ముఖ్యంగా మన గ్రామీణ వాతావరణంలో ఒక 200 హౌసెస్ లో 80 టన్స్ అందులోకి వస్తాను అధ్యక్ష. ప్రశ్న దానికి అనుబంధం 200 ఏమి వివరం కావాలి అడగండి. ఇప్పుడు మనం చేసే గ్రామాల్లో ఎటువంటి కార్యాచరణ మనం చేస్తున్నాము. నా ప్రశ్న ప్రధానంగా అది డంపింగ్ యార్డ్ ఓన్ సైట్ ఉందా? డంపింగ్ యార్డ్లకి గ్రామాల్లో ఓన్ సైట్ ఉందా? పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను దానికి సమాధానం చెప్తుంది. గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి అధ్యక్ష, ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దెర్సిపో రామకృష్ణ మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఇందిర చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మల్లిపూడి లక్ష్మి, మాజీ కౌన్సిలర్ దిసిపో శాంతారావులు పాల్గొన్నారు. కాగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో వేల్పూర్ రోడ్లోని సూర్య నర్సింగ్ హోం ప్రాంగణంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించి స్త్రీ వైద్య నిపుణులు కర్రి సూర్యప్రభ, జూనియర్ వైద్యులు కర్రి జ్యోతి, సీనియర్ నర్సులు గుండం లతాకుమారి, లంకపల్లి శ్యామలను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా డాక్టర్ కర్రి సూర్యప్రభ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. చూడండి ఎలా చూడండి, అందరూ ఇలా చూడండి. ఏం లైక్ మాది ఫాక్సీ అని ఒకటి అసోసియేషన్ ఉంటుందన్నమాట, అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు వైలెన్స్ అగైనెస్ట్ విమెన్ VAW అని ఒక ప్రోగ్రామ్ 2018 నుండి స్టార్ట్ చేశారు. ఈ వైలెన్స్ అగైనెస్ట్ విమెన్ అనేది ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా రిపోర్టెడ్ కేసెస్ 35 to 40% ఆఫ్ ద విమెన్, అంటే 100 మంది స్త్రీలలో 40-45% మంది ఈ హింసలకు గురవుతున్నారు. కానీ సైలెంట్గా పైకి చెప్పకుండా హింసలకు గురవుతున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ నవంబర్ 25న యాక్చువల్గా ఇట్ ఈస్ యాంటీ వైలెన్స్ డే అగైనెస్ట్ విమెన్. అంటే వచ్చే సోమవారాన్ని యాక్చువల్లీ ఇంటర్నేషనల్ వైలెన్స్ డే అగైనెస్ట్ ఉమెన్గా WHO ప్రకటించారనమాట. సో నేను ఈరోజు యాక్చువల్గా అంత గొప్ప మహిళ అయిన ఇందిరాగాంధీ గారు పుట్టినరోజున ఇప్పటికి కూడా అంటే మన స్త్రీల పరిస్థితి అంతగా మెరుగుపడలేదని నేను చెప్దామని అనుకున్నాను. సో అంటే దీన్ని ఇంప్రూవ్ చేయడంలో ప్రెస్, మీడియా, సోషల్ మీడియా, పోలీస్ అండ్ లా అండ్ ఆల్ ద అసోసియేషన్స్ షుడ్ వర్క్ టుగెదర్ టు డిక్రీజ్ ద వైలెన్స్ అగైనెస్ట్ విమెన్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో సభ్యులు ముక్కామల మోహన్ రావు, రంగావర్జుల వెంకటరామకృష్ణ, మరో 12 మంది నర్సులు పాల్గొన్నారు.
దేశభక్తిని పెంపొందించుకుని సమాజ సమస్యలను అవగాహన చేసుకోవాలని మహిళా ఉద్యమ నాయకురాలు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ విద్యార్థులకు హితవు పలికారు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సమస్యలు, సామాజిక దృక్పథం అన్న అంశంపై మాట్లాడారు. తొలుత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఇందిరాగాంధీ చాలా 16-17 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశారు. ఇందిరాగాంధీ దేశానికి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చి ఆవిడని చంపేస్తారనమాట. ఇందిరాగాంధీని చంపేశారు. ఆవిడ ఎందుకంటే మహిళ అంటే లేడీ కదా, లేడీస్ అంత ప్రధానమైనటువంటి ప్రధానమంత్రిగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకని ఇవాళ మనం ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా బాగుపడాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, సమాజానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మంచి విషయాలు చేయాలని మీరంతా కూడా ఇందిరాగాంధీ గురించి తెలుసుకోవాలంటే కనుక మరి మగపిల్లలు ఎంతో, ఆడపిల్లలు కూడా అంతే. అమ్మాయిని తక్కువ అని అనుకుంటారు ఎవరైనా. మన సమాజంలో ఇంకా అమ్మాయి తక్కువ, అబ్బాయి ఎక్కువ అని ఉంది. పూర్తిగా పోలేదు. అభివృద్ధి బాగా మైండ్ డెవలప్ అవుతుంది, విషయాలు తెలుస్తాయి. విషయాలు తెలిస్తేనే శక్తి అంటే ఎలా వస్తుంది, బలం అంటే ఎలా వస్తుంది, అంటే బలం వస్తుంది. చదువుకుంటే కూడా బలం వస్తుంది. అందుకని మీరు చిన్నపిల్లలు కాబట్టి బాగా బయట పుస్తకాలు కూడా చదువుకోవాలి. చదువుకుంటే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అన్నమాట. గ్రంథాలయ అధికారిని కాటూరి సుగుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్త్రీ సంఘటన పత్రిక రచయిత, సామాజిక ఉద్యమ ప్రతినిధి డాక్టర్ చల్లపల్లి విజయ, ఎస్కేఎస్డి మహిళా కళాశాల అధ్యాపకురాలు అమృతవల్లి తాయారు, రీడర్స్ ఫోరం ప్రతినిధి జి ఉషారాణి, సిఏ విద్యార్థి బెల్లంకొండ గాయత్రులు మాట్లాడారు. అంతకుముందు దేశభక్తి, జానపద, అభ్యుదయ గేయాలను హైస్కూల్ విద్యార్థులు ఆలపించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని రామకృష్ణ సేవా సమితి భవన ప్రాంగణంలోని మహిళా శాఖ గ్రంథాలయంలో కూడా వారోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలతో అంజలి ఘటించారు. అనంతరం మహిళా సాధికారతపై చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఏ మారుతీదేవి మాట్లాడారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు చిలుకూరి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి బసవ శ్రీదేవి, గ్రంథాలయ అధికారిని శీతల ప్రవీణ, ప్రముఖ రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మి, కమిటీ సభ్యులు ఏ లక్ష్మీదేవులు పాల్గొన్నారు. ఈ మేరకు మహిళల రక్షణపై, ప్రభుత్వ చట్టాల అమలు అనే అంశంపై చర్చాగోష్ఠిని నిర్వహించారు. ఈ గోష్ఠిలో చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆదర్శ, ఆదిత్య, 14వ నెంబర్ మున్సిపల్ యూపీ స్కూల్, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొని చర్చించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పుట్టపర్తి సాయిబాబా 99వ జయంత్యోత్సవాలలో భాగంగా తణుకు సేవా సమితి కార్యకర్తలు మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వాసుపత్రి రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ టి కోటేశ్వరరావు, నాయకులు వారణాసి ఉదయభాస్కరరావు, కె కృష్ణారావు, మహిళా ప్రతినిధులు వి లలిత, కె విశాలాక్షి, పిఎల్ కుమారి, సిహెచ్ మల్లిక, కె నాగమణిలు పాల్గొన్నారు. ఇచ్చింది.
తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి శివాలయంలో మంగళవారం తెల్లవారుజామున భక్తులు పల్లకీ సేవ చేశారు. అలాగే అన్నాభిషేకం చేసి నక్షత్ర హారతినిచ్చారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. తణుకుకు చెందిన సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 26 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మధుమేహం, రక్తపోటులపై నివేదికలు అందించారు. సంఘ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఇవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు సహకరించారు. జర్మనీ దేశం బెర్లిన్లో ఈ నెల 20 నుంచి 3 వారాల పాటు జరిగే చిత్రకళా ప్రదర్శనలో పాల్గొనేందుకు తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణ వేసిన చిత్రాలను ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక కాబడిన 50 మంది చిత్రకారుల కళాఖండాలతో ఈ ప్రదర్శన కొనసాగుతుందని వెంపటాపు చెప్పారు. ఈ సందర్భంగా ఈయనను ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, రిటైర్డ్ అధ్యాపకులు వాడ్రేవు సుందర్రావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అక్కిపెద్ది రామ సూర్యనారాయణలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.